హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే చేపల పులుసు అండి. ఇది పొట్ట భాగం, దీన్ని ఫ్రై చేస్తున్నాను. ఇదండి కారం. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాము అండ్ దాంట్లోనే కారం, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ అమ్మ కొంచెం జీరా పౌడర్, జీరా అండ్ ధనియా పౌడర్ అంట. ఇదండి జీరా అండ్ ధనియా పౌడర్, కొంచెం కొంచెం కార్న్ఫ్లవర్. సో ఇదండి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. మా మమ్మీ ఎలా కలుపుతుంది అలాగా. మీకు ఎలా నచ్చితే అలా కలుపుకోండి, అలా కాదు ఇలానే కలుపుకోండి. నూనె చూపి. ఇదండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడేమో కర్రీ అవుతుంది. పులుసామా సందులో చూపిస్తున్నావా? పులుసామా రండి, పులుసు ఉడుకుతుంది మా పులుసు. ఇదండి పులుసు అయితే వేసేసుకోవాలి ఇలా. డీప్ ఫ్రై అన్నమాట ఇది. చేపని డీప్ ఫ్రై చేసుకొని సో సిమ్లోనే పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. లోపల కూడా మంచిగా ఫ్రై బాయిల్డ్ అయిపోతుంది అనమాట. పీస్ అనేది హైలో పెడితే బయటనే అవుతుంది, లోపల కాదు కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోండి. ఇదండి ఫిష్ ఫ్రై అయితే ఇటు సైడ్ అవుతుంది, కొంచెం స్లోగా అవుతుంది అన్నమాట. లోపల కూడా కుక్ అవ్వాలి కదా అందుకు. అవునా? సో ఇదండి ఫిష్ ఫ్రై, డీప్ ఫ్రై అనమాట ఫిష్. దీని మీద కావాల్సితే కొంచెం కారం కలుపుకోవచ్చు, లైట్గా బాగుంటుంది. స్పైస్ తినే వాళ్ళైతే ఇలా కలుపుకోండి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కూడా వేసింది మా మమ్మీ. మొత్తం అయినాక చూద్దాం. అన్నీ ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ మొత్తం ఇలానే రిపీట్ చేసుకోవాలి. అయిపోయినాక చూద్దాం. సో ఇదండి పులుసు. సో ఇదండి ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. డీప్ బాయిల్డ్ ఫ్రై. ఇదండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. డీప్ ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.